ఈరోజు మీకు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి. పొద్దున్న మార్నింగ్ గుడి 4:00 నుంచి 9:00 వరకు గుడి ఓపెన్ ఉంటుంది. మరి 9:00 కొంచెం పూజలు గట్రా చేస్తే ఒక గంట రెస్ట్ ఉంటుంది దేవుడి కట్ట. మళ్ళీ 10:00 నుంచి మళ్ళీ 1 అవర్ గుడి ఓపెన్ అయి ఉంటుంది. మళ్ళీ 1:00 నుంచి మళ్ళీ 4:00 గుడి మళ్ళీ మధ్యాహ్నం రెస్ట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం 4:00 మొదలవుద్ది. 7:30 వరకు గుడికి ఎంట్రన్స్ కట్ట ఉంటుంది. మళ్ళీ 7:30 మీకు ఎవరికి ఎంట్రన్స్ ఉండదు చూసుకోండి. నాకు గుడి బస్ నేను మార్నింగ్ 9:00 మొదలెట్టాను. మెయిన్ గుడి కదా అక్కడ నుంచి కొబ్బరికి పెట్టి బయలుదేరాం. ఫస్ట్ ఆ గిరిలో మొత్తం 9 లింగాలు ఉంటాయి. వాయులింగాన్ని దర్శనం చేసుకున్నాం ఫస్ట్ మేము. వాయులింగాన్ని దర్శనం చేసి దాంట్లోకి రమణమాస ఆశ్రమం ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి అక్కడ చూసాం. రమణమాస అంటే పెద్ద ఒట్టు. దాని తర్వాత ఇది 2 లింగాన్ని అగ్నిలింగం కూడా దర్శనం చేసుకుని 3 లింగాన్ని నదికి వెళ్ళాం. మధ్యలో జింకల కట్ట పంపించాయి. దాంతోపాటు మధ్యలో చాలా స్టోన్స్ కట్ట పెట్టారు. ఎన్ని స్టోన్స్ వెళ్తే అన్ని అంతస్తు వెళ్తున్నాను. నేను 100 స్టోన్స్ వెళ్దాం అనుకున్నాను, పని అవ్వలేదు. అలా మెల్లమెల్లగా ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మధ్య అనిమల్స్ కనిపించినాయి. జింకల కట్ట చూడొచ్చు, చాలా బాగుంది. జింకలు నెమళ్ళు కూడా కనిపించాయి మాకు మధ్యలో. దాంతో జింకల కట్ట ఫుడ్ కట్ట పెట్టకండి, ఫుడ్ కట్ట బేర్ను. చాలా మంది జింకలు అటు సైడ్ చెత్తగడ్డ పారేస్తున్నారు, ఎవరు పారేయకండి. చెత్తగడ్డ మినిమం డస్ట్బిన్ లోనే పారింది. అవి కూడా తినేసి పొల్లుతోటి జింకలు కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ప్లాస్టిక్ తినడం వల్ల గట్ట. వాటర్ బాటిల్స్ చాలా చెత్త మాట అక్కడ పారేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. చాలా గిల్ ప్రదేశం వెళ్ళినప్పుడు చెత్త మాట డస్ట్బిన్ లో పోయింది. రోడ్ పక్కన డస్ట్బిన్ చాలా ఉన్నాయి, దాంట్లో వేసింది డస్ట్బిన్ లో గట్ట. ఇది అయిపోయిన తర్వాత నేను మోసుకుందానికి వెళ్ళాం. మోసుకున్న లైన్ ఉన్నది, మోసుకుని చేస్తాను. మోసుకుని నుంచి 100 మంది ఉండే 100 మంది ఉన్నారు లైన్ లో. 1 గంట 6 గంట పట్టేద్దని టైం వేస్ట్ చేయని ముందుకెళ్ళాను. దాని తర్వాత నేను లాస్ట్ లింగంకి వెళ్ళాను. ఇది 8వ లింగం, సారి 8వ లింగం వచ్చాను. దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత లాస్ట్ టైం గుడి తల్లికి వెళ్తున్న లాస్ట్ టైం జింకలు కూడా చూసి ఇవి కూడా బాగున్నాయి. గుడికి ఇంకా 3 కిలోమీటర్స్ దూరం ఉన్నప్పుడు ఇంకా చాలా జింకలు కనిపించినాయి. ఎవరైనా దర్శనంకి వెళ్ళినప్పుడు జింకలు కట్టి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అడుగు కూడా బాగుంది. ఇది మార్నింగ్ టైం చేయడం ఇంచగా కనిపించినాయి. మార్నింగ్ నేను 1:00కి కనిపించిన జింకలు కట్ట. దాని తర్వాత గుడి లాస్ట్ వచ్చేప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపించిన దర్శనం చేసుకున్నాను, చాలా బాగున్నాయి. దాని తర్వాత నేను గుడిలోకి వెళ్ళాను. గుడి గట్ట ఖాళీలోకి వచ్చాను. ఫ్రీ దర్శనం లోకి వెళ్ళాను. ఫ్రీ దర్శనం బయట నుంచి చూడడం ఖాళీగా కానీ లోపలికి వెళ్తే చాలా నిర్మించాను. మినిమం నాకు 8 అవర్స్ పట్టిన దర్శనం కట్ట. నాకు మార్నింగ్ 2:30కి మొదలయ్యాను లైన్ లోకి. మినిమం నాకు 5:30 వరకు గుడి బయట ఉన్నాను. గుడి బయట మొత్తం లైన్ 5:30 వరకు చూడొచ్చు. గుడి బయట ఉన్నారు. మధ్య ఒక అడ్డు పని ఇచ్చారంటే 7 అవర్స్ మధ్యలో. దాని మించి ఇంకేమో వాటర్ బాగానే వాటర్ ఉందంటే 7 అవర్స్ పట్టి నాకు లైన్ లోనే స్టక్ అయిపోయాను. లాస్ట్ కి 6:30కి గుడి మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాను. అప్పుడు కూడా లైన్ చాలా అస్సలు బాగాలేదు. ఇక్కడ కమిటీ ఇక్కడ రెస్పాన్స్ చేయడానికి ఎవరు లేదు కూడా ఇక్కడ. గుడి లోపల 7కి ఎంటర్ అయ్యాను. మళ్ళీ గుర్తొచ్చి 7:30కి ఎంటర్ అయ్యాను గుడి లోపలికి. నేను మెయిన్ దర్శనంకి 2:00 కొడితే 7:30కి ఎంటర్ అయ్యాను. మళ్ళీ గుడి లోపల మళ్ళీ అభ్యాసం చేసిన మళ్ళీ లైన్ ఆపేసి 1 అవర్. నాకు ఇంచుమించు 9 అయింది బయటకు వచ్చేసరికి, గుడి బయటకు వచ్చేసరికి. మళ్ళీ మార్నింగ్ దేవుడి గారు దండం పెట్టుకుని కొండ ఎక్కడం స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ నేను అమ్మమ్మ శాస్త్రం దగ్గరికి వెళ్ళాను. అమ్మమ్మ శాస్త్రం కొండ ఎక్కడానికి మెట్లు ఉంటాయి. అది 2 కిలోమీటర్స్ ఉంటాయి అమ్మమ్మ శాస్త్రం నుంచి మెట్లు. ఆ 2 కిలోమీటర్స్ ఎట్లా చాలా టైం పెట్టింది. ఫస్ట్ నేను అమ్మమ్మ శాస్త్రంకి వెళ్ళాను. అమ్మమ్మ శాస్త్రం మెట్లు ఉంటాయి ఇంచుమించు 2 కిలోమీటర్స్ చూడొచ్చు. నమ్మకం తెల్లమ్మలు కూడా ఉంది. అది చూసేసిన తర్వాత నేను పైకి మెట్లు ఎక్కడం స్టార్ట్ అయ్యాను. కొండ ఎక్కడం స్టార్ట్ అయ్యాను. మళ్ళీ కొండకి మధ్య తెల్లమ్మలు కనిపించింది. మీకు చూపించడానికి వీడియో చేశాను, శ్రద్ధ కనిపించట్లేదు. ఒంట మీరు చూసేయండి తెల్లమ్మలు గట్ట. అదే కొండ ఎక్కిన తర్వాత నాకు ఒకటి కనిపించింది. ఈ కొండపైన నీళ్ళు అని చూడండి. ఈ కొండపైన నీళ్ళకి కామన్కి అభ్యాసం నీళ్ళు వెళ్తాయంట. కొండపైన చూసే మిగది బాగా టాప్ లో ఉంది కొండపైన. ఇది కొండ మీద 2 కిలోమీటర్స్ హైట్ లో ఉంది. ఇది ఆ నీళ్ళు నుంచే కొండపై కిందకి స్వామికి అభ్యాసానికి నీళ్ళు వెళ్తాయంట. సో పైపులు కూడా వేసారు.
చూడొచ్చు బ్లాక్ కలర్ కనిపిస్తుంది అదే పైపు కింద దేవుడికి గుడికి లింక్ ఉంది. ఇక్కడ గుడికి కూడా మార్గం ఉంది బ్యాక్ సైడ్ నుంచి. గుడి వెస్ట్ గేట్ కి వెళ్తుంది, ఇది బ్యాక్ సైడ్ గేట్ కి వస్తుంది ఈ మార్గం మొత్తం. దాంతో పాటు పైన చాలా హాస్పిటల్ ఉన్నాయి, చాలా నమ్మస్ హాస్పిటల్ పైన చాలా డోర్లు కూడా ఉన్నాయి. మెడిసిన్స్ చేయడం కట్ట చాలా బాగున్నాయి. పైన నుంచి గుడి కూడా పైన చాలా గుళ్ళు కూడా ఉన్నాయి. మీరు కొండపైకి గుడి పైన కూడా చాలా బాగున్నాయి, చేసుకోవచ్చు చాలా బాగున్నాయి. నేను దర్శనం కూడా తీసుకొచ్చి చూపించడానికి పడండి ఆ గుడి ఏంటో చూడండి మీరే. సో ఆ పార్టీ గుడి ఇది కనిపించినట్టుంటే, అలాగే పైనుంచి గుడి కూడా కనిపించింది చూస్తున్నారా. పైన గుడి చాలా బాగున్నాయి, ఫొటోస్ కూడా సూపర్ గా ఉన్నాయి. నెక్స్ట్ వీడియో నేను ఇంకా 2 days లో వెళ్తాను. బాబాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొండపైకి మాత్రం కొంచెం చూపిందా ఉంది. కొండపైకి ఇలాగే వెళ్తారు. బాగా కొండపైకి వెళ్ళాలంటే సగం వరకు కొండపైకి మెట్లు ఉన్నాయి, దాని నుంచి మనం క్లైంబ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, మీరు కొండపైన వ్యూ చూసేయండి. కొత్తగా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. థ్యాంక్ యూ టు వాచింగ్ ద వీడియో. బాయ్.